ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరు మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకోసం వచ్చిన, ఇండియాది ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి స్టార్ట్ కాబోతుంది భయ్యా. మరి దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. ఇండియా స్క్వాడ్ 15 మెంబర్ స్క్వాడ్ అసలు ఎవరిని అనౌన్స్ చేయబోతున్నారు, మరి ఏంది ప్లేయింగ్ 11 ఏంది, అసలు చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి T20 ఫామ్ అక్కడ అందరు ఫామ్ లో ఉన్నారు. మరి ఎవరిని డిసైడ్ చేస్తారు ఏంది మొత్తం మనం ఈ ఫుల్ లెంత్ వీడియో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కాబయ్యా, దాన్ని నొక్కేసి పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో 15 మెంబర్ స్క్వాడ్ ని ఎవరిని డిసైడ్ చేస్తారు. ఎందుకనంటే చాలా మంది పోటీ పడుతున్నారు అక్కడ ఓపెనింగ్ లో కానీ, మిడిల్ ఆర్డర్ లో కానీ, అండ్ ఫినిషర్స్ లో కానీ, అండ్ ఫాస్ట్ బౌలర్ లో కానీ, స్పిన్ బౌలర్ లో కానీ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు అండ్ వాయిస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ తీసుకొస్తున్నారు. ఒక్కసారి మనం ఈ 15 మెంబర్స్ కంటే ఎవరెవరు ఎక్కువ ఉన్నారు, ఎవరెవరు మంది పోటీ పడుతారో దాని గురించి ఒక్కసారి క్లారిటీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ కాదు, తిలక్ వర్మ ఓపెనింగ్ కూడా వస్తాడు, అట్లేం కాదు. తిలక్ వర్మ ఓపెనింగ్ రమ్మని వస్తాడు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు, సంజు శాంసన్, ఇంతమంది పోటీ పడుతున్నారు. కేఎల్ రాహుల్ రమన్న వస్తాడు ఓపెనింగ్, అండ్ శుభ్మన్ గిల్ కూడా ఓపెనింగ్ వస్తాడు. ఇంతమంది ఓపెనింగ్ అయితే పోటీ పడుతున్నారు భయ్య. అండ్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో అయితే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, అండ్ కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, ఇంతమంది మిడిల్ ఆర్డర్ కోసం పోటీ పడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆల్రౌండర్ కనుక చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. అండ్ ఫినిషర్లకు మనకు రావాలంటే రింకు సింగ్ కూడా రావచ్చు. రింకు సింగ్ కూడా మంచి ఛాన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. రింకు సింగ్ మంచి ఛాన్స్ ఇస్తే అసలు టాప్ ఆర్డర్ ఫినిషింగ్ లో వచ్చి మ్యాచ్ ని విన్నింగ్ చేయాలంటే కష్టం అవుతుంది. కానీ ఫినిషర్ రోల్ ఏంటంటే లాస్ట్ లో వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు మ్యాచ్ ఫినిష్ చేసి మ్యాచ్ అయితే టీం అయితే విన్ చేయించాలి. అట్లా ఫినిష్ చేయడంలో రింకు సింగ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అండ్ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. మ్యాచ్ ని అయితే డీప్ వరకు తీసుకెళ్తాడు, ఖచ్చితంగా మ్యాచ్ ని అయితే విన్ చేపిస్తాడు. అండ్ వీళ్ళైతే ఆల్రౌండర్. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కనుక చూసుకుంటే జాస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఇంతమంది ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేద్దాం చెప్పండి, మీరే ఎవరిని సెలెక్ట్ చేద్దాం చెప్పండి. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలర్ అని చూసుకుందాం. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఎట్లాగో ఆల్రౌండర్లో ఉన్నాడు. వీళ్ళైతే స్పిన్నర్లు. అండ్ ఇప్పుడు ఇంకా చెప్పన్న కూడా చాలా మంది ఉన్నారు. సాయి సుదర్శన్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నాక మనం ఎవరిని సెలెక్ట్ చేద్దాం చెప్పండి. ఆ 15 మెంబర్ స్క్వాడ్ లో నేనైతే ఎవరినైతే నేను అనుకుంటున్నానో దాని గురించి ఒకసారి మీకు చెప్తా, మర్చిపోతానని చెప్పేసి ఫోన్లో అయితే యాడ్ చేసుకున్నా. ఒక్కసారి వినండి. ఓపెనింగ్ లో వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, దాని తర్వాత శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, రింకు సింగ్. వీళ్ళైతే 15 మెంబర్ స్క్వాడ్ అని నాకైతే అనిపిస్తుంది అయ్యా. ఇక్కడ చాలా మంది అనుకుంటారు సాయి సుదర్శన్ యాడ్ చేయాలి, మొహమ్మద్ సిరాజ్ ని కూడా యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ లో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు, చాలా ఓవర్స్ కూడా వేసాడు. కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ కూడా సిరీస్ ఉంది, దానికోసం ప్రిపరేషన్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మంచి మంచి ప్లేయర్స్ ని మనం తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆడిపించి వాళ్ళకి రెస్ట్ లేకుండా చేస్తే నెక్స్ట్ మ్యాచ్ దాకా వాళ్ళు టైర్డ్ అవుతారు. అక్కడ గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ బుమ్రా కూడా ఇంజురీ ఉన్నాడు, ఒకటి చూసుకోండి. బుమ్రా కూడా ఇంజురీగా ఉన్నాడు. కాకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపు కొంచెం కోలుకుంటే ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఆడకపోయినా తర్వాత నుంచి ఆడితే బాగుంటది. ఖచ్చితంగా ఇండియా గెలవాలి. ఇట్లకొచ్చి మనకి ఇండియా గెలవాలి భయ్య, అంతే. లాస్ట్ లో మనకి ఇండియా గెలవాలి కాబట్టి ఖచ్చితంగా బుమ్రా అయితే ఆడాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బౌలర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వీళ్ళు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో అయితే ఉంటారు. అండ్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వీళ్ళు కూడా ప్లేయింగ్ 11 లో ఉంటారు. ఈ 5 మంది కన్ఫర్మ్ అయిపోయారు కదా. అండ్ ఇప్పుడు ఓపెనింగ్ లో చూసుకుంటే, మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే, ఓపెనింగ్ లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ నీ అనుకుంటున్నా.
అండ్ దాని తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళైతే ప్లేయింగ్ 11లో అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు బ్యాటింగ్ డెప్త్ వరకు ఉండాలి. T20 ఫార్మాట్ కాబట్టి ఒక 8th 9th నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఉందనుకో, అప్పుడు ఓపెనింగ్ లో వచ్చిన వాళ్ళందరూ చాలా ఫ్రీగా ఆడగలుగుతారు. ఇదైతే నా ప్లానింగ్ భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అరే మా ప్లేయర్ ని చెప్పలే అంటే చెప్పలే కదా, సాయి సుదర్శన్ ఇలాంటి ప్లేయర్స్ ని చెప్పలేను కదా, మా ప్లేయర్ ని చెప్పలే అని చెప్పేసి ఎవ్వరు ఫీల్ కాకండి భయ్య. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అది అంతే. మీకు అనిపిస్తున్న ప్లేయింగ్ 11 కూడా, మీకు అనిపిస్తున్న 15 మెంబర్స్ స్క్వాడ్ ని కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అండ్ August 29 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 స్టార్ట్ కాబోతుంది. దాని గురించి కూడా మొత్తం అప్డేట్స్ మన ఛానల్ నుంచి అయితే వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవ్రీడే ప్రతి ఒక్క రీల్ అయితే వస్తుంది. కాబట్టి మీకు అప్డేట్స్ కావాలనుకుంటే, ప్రో కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే నన్ను ఫాలో అయిపోండి ఇంకా అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు